అందరికీ జై శ్రీరామ్. డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ధర్మవరంలో తిక్కలక్ష్మయ్య 35వ ఆరాధన. ఈయన అవధూత, ఈయనని తిక్కలక్ష్మయ్య స్వామి అంటారు. మా ధర్మవరంలో చాలా గ్రాండ్గా ఈయన కార్యక్రమం జరుగుతుంటుందండి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వీడియో మీకు చూపిస్తాను. ఆయన యొక్క విశిష్టత ఏమి అన్నది అక్కడ గుడి పెద్దల్ని కూడా అడిగి తెలుసుకుందాము. అంతేకాకుండా నా ఛానల్లో ఎక్కువగా టెంపుల్ వీడియోస్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియో చేరుతుంది. మీరు చూసి ఎలా ఉందో లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ నాకు మరిన్ని టెంపుల్ వీడియోస్ తీయడానికి ఉపయోగపడుతుంది. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. జై తిక్కలక్ష్మయ్య అవధూతానంద స్వామి వాళ్ళకి జై. అందరికీ జై శ్రీరామ్. డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ధర్మవరంలో తిక్కస్వామి తాత యొక్క విశిష్టత ఏమి అని ఇక్కడ గుడి పెద్దలు ఉన్నారండి. వీళ్ళని కనుక్కొని మనం ఈ స్వామి యొక్క చరిత్ర, ఈయన యొక్క విశిష్టత తెలుసుకుందాము. ఇక్కడ గుడి పెద్ద ఉన్నారండి, ఈయనని అడిగి కనుక్కుందాం మనము. స్వామి, ఇక్కడ ఈయనకి విశిష్టంగా ఏ రోజుల్లో బాగా జరుగుతుంది స్వామి? మొదటగా శ్రీ లక్ష్మయ్య స్వామి వారి 35వ ఆరాధన మహోత్సవ శుభాకాంక్షలు. మీరు అడిగినట్లుగా ఇక్కడ ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి రోజున గురు పూజలు, మరుసటి రోజు అన్నదానము, ఆ మరుసటి రోజు అమ్మవారి పూజ. అన్నదానం రోజు దాదాపుగా సత్యసాయి జిల్లా నుంచి, పక్కనున్న అనంతపురం జిల్లా నుంచి, పక్కన మదనపల్లి జిల్లా నుంచి కూడా దాదాపు 30,000 మంది జనాలు వస్తారు. ఒక పెద్ద మహోత్సవం లాగా జరుగుతుంది. మీరు ఈరోజు చూడండి, తిరునాళ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈయన మా గొప్ప అవధూత లక్ష్మయ్య స్వామి, అప్పస్వాముల వారి ప్రియ శిష్యులు. అప్పస్వాముల వారు శక్తి ఉపాసకులు, కొల్హాపూర్ మహాలక్ష్మి ఉపాసకులు. ఆయన నుంచి ఈయన శిష్యరికం తీసుకుని ఇక్కడ ధర్మవరంలోనే 85లో ఈ ఏరియాకి రావడం జరిగింది. గుట్లూరు సమీపాన చాలా ఏళ్ళుగా ఉండేవాడు. 1990 సంవత్సరంలో జీవ సమాధి చెందడం. ఆ బుద్ధుడి నుంచి ఈ బుద్ధుడి వరకు 35వ ఆరాధన. ఇంతవరకు ధర్మవరంలో మొట్టమొదటిగా కేవలం ఒక 10,000 మంది జనాభా కలిసేవాళ్ళు. ఇవాళ దాదాపు 30,000 మంది వచ్చినారు. ఇంకా దినాభివృద్ధి జరుగుతూ ఉంది. ఇంకా మీరు ఏమైనా అడగాలంటే చెప్పండి. ఇంకా ఇక్కడ ఏ రోజులో విశిష్టంగా పూజలు జరుగుతాయి స్వామికి? మనకి గురువారము, శుక్రవారము, ప్రతి గురువారము శుక్రవారము నైవేద్య నివేదన ఉంటుంది. శుద్ధ ఏకాదశి, అమావాస్య తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశికి రాత్రి ఆ రోజు రాత్రి అంతా కూడా జాగరణ భజనలతో పాటు ఉంటుంది. దాదాపు ఏకాదశి ఉత్సవం జరగబట్టి ఒక 20-25 సంవత్సరాలు కావస్తుంది. ఆ రోజు చాలా చుట్టుపక్కల ఊర్లలో నుంచి కూడా నిద్ర చేసి రావడము, స్వామి విభూది తీసుకోవడము, విభూది నీళ్ళలో కలుపుకొని తాగడము, చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే స్వామి నివేదించుకోవడం అది జరుగుతూ ఉంది. ఈ స్వామిని మొక్కోవడం వల్ల పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిలో, సంతానం లేని వాళ్ళకి సంతానం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ విశిష్టత ఏమంటే, మనకి ఎవరైనా కానీ ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఏదైనా సమస్య వస్తే గంటాపురం అప్పస్వామి దగ్గర పంపించడం కానీ, దుర్గమ్మ గుడి దగ్గర పంపించడం కానీ, తదనుగుణంగా అంటే వాళ్ళకి యొక్క కోరికలు ఏ విధంగా ఉన్నాయంటే దానికి అనుకూలంగా చెప్పేవాడు. అదే నమ్ముకొని మా పాత వాళ్ళు కూడా ఉన్నారు, స్వామితో సాన్నిధ్యం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ సలహాలు సూచనల ప్రకారం వచ్చిన వాళ్ళు తమ కోరికలు నెరవేర్చుకుంటూ పోతూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ జరిగినది విన్నారు కదండి, ఈ శ్రీ తిక్కస్వామి యొక్క విశిష్టత ఏమి అన్నది. ఇంకా కొద్దిగా విశేషాలు ఇక్కడ ఇంకొక పెద్ద ఆయన ఉన్నారండి, ఈయన అడిగి తెలుసుకుందాము. అదే ఇక్కడ ఏమైనా విశేషాలు ఇంకా ఏమి? స్వామివారు తనతో ఉన్నప్పుడు చాలా మంది వాళ్ళ సమస్యలతో వచ్చి ఇక్కడ చెప్పుకునేవాళ్ళు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన సమస్యలు చెప్పి బీదవాళ్ళు సౌకర్యాలు అనేది లేకుండా, ఆయన ఎవరిని కూడా ఏది ఫలాపేక్ష లేకోకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ సేవ చేసినటువంటి మహనీయుడు ఆయన ఒక గొప్ప అవధూత. ఈ జిల్లాలో ఇంతటి విశేషంగా జరిగేటువంటి ప్రతి ఒక్క సంవత్సరము ఇలాగ జరుగుతుంది. ఇంత జనం కలిసేటువంటి ఆరాధన ఎక్కడ చూడలేదు మేము. ఇక్కడ బాగా జరుగుతుంది. ధర్మవరంలోనే విశేషంగా జరిగే కార్యక్రమం ఇది. ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి రోజు జరుగుతుంది సార్. ఇదిగోండి ఫ్రెండ్స్, స్వామివారి యొక్క విశేషాలు విన్నారు కదా. ఇక్కడ ఇంతే కాకుండా ఇక్కడ పెట్టే ప్రసాదం కూడా చాలా విశిష్టత ఉంది. ఇది ఏంటో కూడా గుడి పెద్ద మాటల్లో విందాం. ఈ స్వామివారి ప్రసాదానికి కూడా ఒక చాలా విశిష్టమైన ఒకటి ఉందంట. అది ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి కనుక్కుందాము. మీరు చెప్పండి, ఇక్కడ ఈ ప్రసాదం యొక్క విశిష్టత ఏమంటే, స్వామివారు తమ కోరికల మీద ఎవరైనా భక్తాదులు వస్తే స్వామివారు ప్రత్యేకంగా బురుగులు అలసంద గుగ్గులు కలిపి పంచిపెట్టేసి కర్మ నివారణ చేసుకోండి అని చెప్పేవాడు. ఆ యొక్క సాంప్రదాయాన్ని ఈ బుద్ధటికి కూడా ఇప్పటికి కూడా ఆ యొక్క సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాము. ఈ యొక్క సాంప్రదాయానికి కొనసాగింపుగా
వీరే తాతయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా దేవస్థానం సహకారంతో మొత్తం అంతా చాలా బాగా చేస్తున్నారు. దర్శనానంతరం ప్రసాదం ఇస్తారు. ప్రసాదం తర్వాత అన్నప్రసాదాలు, పాయసం ఉంటుంది. వీళ్ళన్నిటికీ కూడా భక్తులు చాలా సంతుష్టురాలే. ఈ బుద్ధి ఎంత గొప్పగా జయప్రదం చేశారంటే వారికి అందరికి కూడా సత్యసాయి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై లక్ష్మీ స్వామి, జై తిక్ స్వామి. విన్నారు కదండి ప్రసాదం యొక్క విశిష్టత కూడా. ఇక మనము భోజనాల దగ్గరికి వెళ్ళి అక్కడ డిఎస్ఎస్ ధర్మవరం. ఏదైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.